ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. విష్ణువి వినపడుతుందా వాయిస్? Yes, sir. Good morning, sir. Happy Teachers' Day, sir. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సో ఈరోజు మెకానిక్స్లోనే నెక్స్ట్ కాన్సెప్ట్ కొంత థియరిటికల్ పార్ట్ ఉంటుంది. అంటే ప్రాబ్లమ్స్ కాకుండా థియరిటికల్ పార్ట్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటి అంటే ఫస్ట్ ఫ్రీ బాడీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఫ్రీ బాడీ మనం జనరల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. ఎఫ్ బి డి దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటారు. ఎఫ్బిడి అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అన్నమాట. ఫ్రీ బాడీ డయాగ్రామ్ తెలియాలి అంటే ముందు అసలు ఫ్రీ బాడీ అంటే ఏంటి అంటే జనరల్గా ఒక ఒక టేబుల్ మీద ఒక స్టూల్ మీద, ఇది ఒక టేబుల్ అనుకుంటే ఈ టేబుల్ మీద ఒక ఆబ్జెక్ట్ అనేది పెట్టారు. ఓకే. సో ఇప్పుడు మన ఫోకస్ ఓన్లీ ఈ యొక్క ఆబ్జెక్ట్ మీద మాత్రమే ఉండాలి. అంటే దీన్ని ఏమంటారంటే ఐసోలేటెడ్ ఫ్రమ్ ఆల్ అదర్ కనెక్టెడ్ మెంబర్స్. ఏ బాడీ విచ్ ఈస్ ఐసోలేటెడ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఆల్ అదర్ ఆల్ అదర్ ఆల్ అదర్ కనెక్టెడ్ మెంబర్స్ ఆల్ అదర్ కనెక్టెడ్ మెంబర్స్ అంటే దానితో ఉన్నటువంటి అన్ని కనెక్టింగ్ గా ఉన్నటువంటి మెంబర్స్ అన్నిటిని నుంచి కూడా ఫ్రీ అయిపోవాలి. అంటే ఈ టేబుల్ ఉంది, టేబుల్ మీద ఈ టేబుల్ అనేది రిమూవ్ చేసేయాలి. అంటే జస్ట్ ఇది ఒక బాడీ, ఒక ఆబ్జెక్ట్ అనేది అలా తీసుకోవాలి. దాన్ని ఫ్రీ బాడీ అంటారు. అంటే సపోజ్ ఒక ఫోర్స్ అనేది దీని మీద యాక్ట్ అవుతూ ఉంటాయి. జనరల్గా ఒక బాడీ ఇలా ఉన్నప్పుడు దీని మీద దీని యొక్క సెల్ఫ్ వెయిట్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. అలానే దీని మీద కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి. సపోజ్ ఇక్కడ ఒక 10 న్యూటన్స్ ఫోర్స్, ఇక్కడ ఇటువైపు నుంచి ఒక 15 న్యూటన్స్ ఫోర్స్, నెక్స్ట్ ఇది ఒకవైపు ఫిక్స్ అయిపోయి ఉంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 20 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫ్రీ బాడీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి 10 న్యూటన్స్ కావచ్చు, 20 న్యూటన్స్ కావచ్చు, 15 న్యూటన్స్ కావచ్చు, నెక్స్ట్ ఈ యొక్క సెల్ఫ్ వెయిట్ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సపోర్ట్, వీటన్నిటి నుండి వదిలేసి ఐసోలేటెడ్గా ఉండాలి. ఐసోలేటెడ్ అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ అదర్ కనెక్టెడ్ మెంబర్స్. ఫ్రీ ఫ్రమ్ ఆల్ కనెక్టెడ్ మెంబర్స్ అంటే ఇలా ఉండాలి. అంటే ఈ యొక్క ఫిక్స్డ్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఉండకూడదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ ఇది ఒక బాక్స్ అనుకుంటే ఇందులో ఇక్కడ ఒక బాడీ రోలర్ పెట్టాను, ఇక్కడ ఇంకొక రోలర్ పెట్టాను. ఇదంతా కూడా ఒక సిస్టమ్. ఈ సిస్టంలో ఉన్నటువంటి సపోర్ట్స్ అంటే దీనిలో ఇప్పుడు ఇది ఒక బాడీ, దీని యొక్క వెయిట్ W1, ఇది ఒక బాడీ, దీని యొక్క వెయిట్ W2. ఫ్రీ బాడీ అంటే ఈ కనెక్టింగ్ అయినటువంటి అన్ని మెంబర్స్ ఫ్రీ ఫ్రమ్ కనెక్టెడ్ మెంబర్స్. అంటే జస్ట్ ఈ యొక్క రోలర్స్ ని మాత్రమే మనం డ్రా చేస్తాం. దీని మీద యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ W, దీని మీద యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ W2, W1, W2. సో ఇలా అంటే ఈ బాక్స్ ఉంది కదా, బాక్స్ని ఎలిమినేట్ చేసేసాం. దానితో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి అదర్ మెంబర్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేస్తే ఓకే, ఏ బాడీ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఆల్ అదర్ మెంబర్స్, ఆల్ అదర్ కనెక్టెడ్ మెంబర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫ్రీ బాడీ అంటారు. ఫ్రీ బాడీ అంటే ఏ బాడీ విచ్ ఈజ్ isolated from all other connected members. A body is isolated from all other connected members. దాన్ని ఫ్రీ బాడీ అంటారు. ఇప్పుడు మన యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ
డయాగ్రామ్. ప్రతి ఒక్క మెకానిక్స్ ప్రాబ్లంలోనూ కూడా మనం ఈ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఏ డయాగ్రామ్ విచ్ విల్ డ్రా ఇన్ 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే we have to eliminate the supports. eliminate eliminate the supports. eliminate the supports. ఆ డయాగ్రామ్ లో నుంచి సపోర్ట్స్ ని ఎలిమినేట్ చేయాలి. రెండోది ఇండికేట్ ద యాక్షన్స్. ఇండికేట్ ద యాక్షన్స్. ఇండికేట్ ద యాక్షన్స్ అన్నమాట. యాక్షన్స్ ని ఇండికేట్ చేయాలి. ఈ యాక్షన్స్ ని ఇండికేట్ చేయాలి. యాక్షన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు బాడీ యొక్క సెల్ఫ్ వెయిట్ అవ్వచ్చు, సెల్ఫ్ వెయిట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ కూడా యాక్షన్స్ కిందే వస్తుంది. సో ఈ యొక్క సెల్ఫ్ వెయిట్ ని ఇండికేట్ చేయాలి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏవైతే ఆ బాడీ మీద యాక్ట్ అవుతా ఉన్నాయో వాటిని ఇండికేట్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసరికి అండ్ ఇండికేట్ ద రియాక్షన్స్. ఇండికేట్ ద రియాక్షన్స్. యాక్షన్ వేరు, రియాక్షన్ వేరు. రియాక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే 2 బాడీస్ ఒకదానికొకటి కాంటాక్ట్ అవుతా ఉంటాయో, అంటే ఒకదానికొకటి టచ్ అవుతా ఉంటుందో అప్పుడు రియాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ రియాక్షన్స్ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద డయాగ్రామ్ విచ్ విల్ డ్రా బై ఎలిమినేట్ ద సపోర్ట్స్, ఇండికేట్ ద యాక్షన్స్ అండ్ ఇండికేట్ ద రియాక్షన్స్. సపోర్ట్స్ ని ఎలిమినేట్ చేసి యాక్షన్స్ ని, రియాక్షన్స్ ని ఇండికేట్ చేయటమే, రిప్రజెంట్ చేయడాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటారు. దానికి ఒక బెస్ట్ అర్థమైందమ్మా వైష్ణవి? ఫ్రీ బాడీ డయాగ్రామ్ మీన్స్ ఎలిమినేట్ ద సపోర్ట్స్, Yes, sir. ఇండికేట్ ద యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. యాక్షన్స్ అంటే ఏమవుతాయి? బాడీ యొక్క సెల్ఫ్ వెయిట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏదైతే యాక్ట్ అవుతా ఉంటాయో దాని మీద వాటిని కూడా యాక్షన్స్ అంటారు. ఇప్పుడు ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇది ఒక హారిజెంటల్ గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఒక వర్టికల్ వాల్ అన్నమాట. ఇక్కడ ఒక రోలర్ అనేది పెట్టాం. ఓకే, ఇలా రోలర్ పెట్టాను. ఈ రోలర్ యొక్క వెయిట్ 300 న్యూటన్స్ అని. ఇది దీనికి ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు ఎలిమినేట్ ద సపోర్ట్. సపోర్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఇదిగోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఐ విల్ షో అనదర్ కలర్. ఈ ఈ యొక్క హారిజెంటల్ ఫ్లోర్ అనేది ఒక సపోర్ట్, ఈ యొక్క వర్టికల్ ఫ్లోర్ అనేది ఒక సపోర్ట్. సో ఆ రెండు సపోర్ట్స్ ని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసేసారు అంటే ఇప్పుడు ఇదేంటి? గాల్లో ఉన్నట్టు. ఓకే, దీని మీద ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఎలిమినేట్ ద సపోర్ట్స్ ని ఎలిమినేట్ చేసేసాం. ఇండికేట్ ద యాక్షన్స్. యాక్షన్స్ ని ఇండికేట్ చేయాలి అంటే యాక్షన్స్ అంటే ఏం చెప్పాం? ఫస్ట్ వచ్చేది సెల్ఫ్ వెయిట్ అన్నాం. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఎప్పుడూ కూడా ఏంటి అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ టు ద హారిజెంటల్ ప్లేన్. సో కాబట్టి 300
న్యూటన్స్. ఓకే, సో సెల్ఫ్ వెయిట్ అనేది ఇండికేట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు దీని మీద ఇంకా ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేది యాక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎలిమినేట్ ద సపోర్ట్స్ని ఎలిమినేట్ చేసేసావు. రెండోది ఏంటి అంటే ఇండికేట్ ద యాక్షన్స్. యాక్షన్స్ అంటే ఏమని చెప్పుకున్నాము, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ అని చెప్పాము. దాని తర్వాత ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్ట్ అయితే External forces వాటిని acting కూడా on the ఇండికేట్ body. చేయాలి అన్నాం. సో ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లంలో ఎక్కడా కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవటం లేదు. ఓకే, ఓకే అమ్మా. సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ దాంట్లో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎలిమినేట్ ద సపోర్ట్ని ఎలిమినేట్ చేయాలి. ఇండికేట్ ద యాక్షన్స్లో సెల్ఫ్ వెయిట్ ఇండికేట్ చేసేసాము. ఇంకా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమైనా యాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవ్వట్లేదు. ఓకే, అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఇండికేట్ ద రియాక్షన్స్ అనేవి ఎలా యాక్ట్ అవుతాయి. అంటే ఎక్కడైతే టూ బాడీస్ కాంటాక్ట్లో ఉంటాయో, టూ ఆర్ మోర్ బాడీస్ కాంటాక్ట్ అవుతాయో అక్కడ రియాక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర ఈ రోలరు ప్లస్ ఈ యొక్క వర్టికల్ వాల్ కాంటాక్ట్ అవుతున్నాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక రియాక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ ఎలా అంటే ఈ డైరెక్షన్లో, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతాయి. నెక్స్ట్ అలానే ఈ పొజిషన్ దగ్గర ఇంకొక కాంటాక్ట్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా రియాక్టింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ పాయింట్ని ఏ అనుకోండి, ఈ పాయింట్ని బి అనుకుంటే ఎట్ పాయింట్ ఏ ద రియాక్టింగ్ ఫోర్స్ ఇస్ ఆర్ఏ. నెక్స్ట్ ఎట్ పాయింట్ బి ద రియాక్టింగ్ ఫోర్స్ ఇస్ ఆర్బి. ఇవి ఇవి కాకుండా ఇంకేమి ఎక్కడైనా ఆ యొక్క బాడీ అనేది కాంటాక్ట్లో ఉందా అంటే ఎక్కడా కూడా కాంటాక్ట్లో లేదు. సో ఇప్పుడు మన యొక్క టాస్క్ అనేది కంప్లీట్ అయింది. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయగలుగుతాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే సింపుల్గా ఎలిమినేట్ ద సపోర్ట్స్, ఇండికేట్ ద రియాక్షన్స్. యాక్షన్స్ అంటే సెల్ఫ్ వెయిట్ తీసుకోవాలి, దాని మీద యాక్ట్ అయ్యేటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ రియాక్షన్స్ అంటే ఏ ఎక్కడైతే ఈ యొక్క బాడీ అనేది కాంటాక్ట్ అవుతా ఉందో ఆ పాయింట్ దగ్గర రియాక్షన్స్ అనేది జనరేట్ అవుతాయి. ఓకే, ఈ రియాక్షన్స్ జనరేట్ అయ్యేటప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను.
ఇక్కడ ఎలా తీసుకోవాలి? వెయిట్ యాక్ట్ అవుతున్నప్పుడు వెయిట్ ఈస్ నోట్ డౌన్, వెయిట్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద వెయిట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ perpendicular to horizontal plane horizontal plane horizontal plane. Next, at the same time downward direction లో యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. అదే రియాక్షన్స్ వచ్చేసరికి రియాక్షన్స్ రియాక్షన్స్ ఎప్పుడూ కూడా పర్పెండిక్యులర్ టు ద పర్పెండిక్యులర్ టు ద పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అన్నమాట. ఏ ప్లేన్ అయితే తీసుకున్నావో ఆ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది వర్టికల్ ఉంది కదా, వర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా, అంటే ఇక్కడ యాక్ట్ అయ్యేటువంటి యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. అదే ఇక్కడ రియాక్షన్ చూడండి, ఈ యొక్క హారిజాంటల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఓకే, అదే మీరు ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రోలరు ఇక్కడ ఉందనుకోండి, కాంటాక్ట్ పాయింట్ ఇది, ఇది ప్లేన్, ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతుంది రియాక్షన్ అనేది. ఓకే, వెయిట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద హారిజాంటల్ ప్లేన్. వెయిట్ అనేది ఎప్పుడు కూడా భూమికి సమాంతరంగా యాక్ట్ అవుతుంది. అదే రియాక్షన్ వచ్చేసరికి ఏదైతే ప్లేన్ తీసుకున్నావో ఆ యొక్క ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవడం జరుగుతుంది, ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద వన్ మోర్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ప్రాక్టీస్ చేద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ దిస్. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ 1000 న్యూటన్స్. దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయండి. ఫస్ట్ స్టెప్, ఎలిమినేట్ ద సపోర్ట్. దీనికి ఫస్ట్ 1000 న్యూటన్స్, ఎస్ సార్, డ్రా చేశాను. 1000 న్యూటన్స్ ఉంది. సో 1000 న్యూటన్స్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. రియాక్షన్స్ ఎన్ని రియాక్షన్స్ వస్తాయి? యాక్షన్స్ అయిపోయినాయి, దీని మీద త్రీ ఎలాంటి సార్, ఎన్ని రియాక్షన్స్ వస్తాయి? 3 రియాక్షన్స్ వస్తాయి. త్రీ ఇక్కడ రియాక్షన్స్. పాయింట్ ఏ అనుకోండి, ఇక్కడ పాయింట్ బి అనుకోండి, ఇక్కడ పాయింట్ సి అనుకోండి. సో 3 రియాక్షన్స్ కూడా ఇలా, ఆర్ఏ, ఇక్కడ ఆర్బి, ఇక్కడ ఆర్సి, ఆర్సి. సో ఇవి రియాక్షన్స్. సో ఇక్కడతో ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లం. నెక్స్ట్ సపోజ్ ఇంకొక మోడల్, దీంట్లోనే ఇక్కడ ఒక రోలర్ ఉంది, ఇక్కడ ఒక రోలర్ ఉంది. ఈ యొక్క కాంటాక్ట్ పాయింట్ ఏ, ఈ యొక్క కాంటాక్ట్ పాయింట్ బి, ఈ యొక్క కాంటాక్ట్ పాయింట్ సి, ఈ యొక్క కాంటాక్ట్ పాయింట్ డి. ఈ రోలర్ యొక్క వెయిట్ 2000 న్యూటన్స్, ఈ రోలర్ యొక్క వెయిట్ 2000 న్యూటన్స్. దెన్ డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇది రోలర్ నెంబర్ 1, ఇది రోలర్ నెంబర్ 2. రోలర్ నెంబర్ 2 కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయండి. రోలర్ నెంబర్ 2 కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయండి.
ఎలా డ్రా చేస్తాం? టూది ఆ రోలర్ డ్రా చేయండి. సపోర్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఇది ఒక సపోర్ట్, ఈ రోలర్ ఒక సపోర్ట్, ఈ రెండు సపోర్ట్స్, వాటిని ఎలిమినేట్ చేసేసాం. తర్వాత ఇండికేట్ ద యాక్షన్స్, అంటే సెల్ఫ్ వెయిట్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది 2000 న్యూటన్స్. యాక్షన్స్ ఇవే. రియాక్షన్స్, రియాక్షన్స్ అంటే ఏమని చెప్పాము? ఎక్కడైతే టూ బాడీస్ కాంటాక్ట్ అవుతున్నాయో అక్కడ రియాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఇక్కడ ఒక రియాక్షన్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఒక రియాక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఈ యొక్క పాయింట్లో ఒక రియాక్షన్, దట్ ఈస్ సి అనేటువంటి పాయింట్ కాబట్టి ఆర్సి. నెక్స్ట్ ఇక్కడ డి అనేటువంటి పాయింట్ దగ్గర కాబట్టి ఇక్కడ పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఆర్ డిఎన్. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ద సెకండ్ రోలర్. అదే ఫస్ట్ రోలర్కి వచ్చేసరికి, ఫస్ట్ రోలర్కి ట్రై చేయమ్మా వైష్ణవి. Yes, sir. Yes, sir. Draw చేయి. ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. ఇది ఫస్ట్ రోలర్ 2000 న్యూటన్స్. దీనికి ఉన్నటువంటి సపోర్టు, ఇది ఒక సపోర్టు, ఇది ఒక సపోర్టు, ఇది ఒక సపోర్టు, మొత్తం 3 సపోర్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని ఎలిమినేట్ చేసేసేయండి. ఎలిమినేట్ చేసి ఫస్ట్ చేయాల్సింది ఇండికేట్ ద యాక్షన్స్. యాక్షన్స్ ఏమేమి యాక్ట్ అవుతున్నాయి? సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ, దట్ ఈస్ 2000 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇండికేట్ ద రియాక్షన్స్. రియాక్షన్స్ ఎక్కడ యాక్ట్ అవుతాయి? టూ బాడీస్ కాంటాక్ట్ లో ఉన్న చోట రియాక్షన్స్ యాక్ట్ Yes. అవుతాయి. సో పాయింట్ త్రీ ఏ దగ్గర ఒక రియాక్షన్. రియాక్షన్, పాయింట్ బి దగ్గర ఒక రియాక్షన్, పాయింట్ సి దగ్గర త్రీ ఒక రియాక్షన్. దగ్గర. సో పాయింట్ ఏ దగ్గర ఉన్నటువంటి రియాక్షన్ పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఆర్ఏ. నెక్స్ట్ పాయింట్ బి దగ్గర ఉన్నటువంటి రియాక్షన్, దట్ ఈస్ ఆర్బి. ఓకే. నెక్స్ట్ సి దగ్గర ఉన్నటువంటి రియాక్షన్, ఇది ఇంక్లైన్డ్గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఆర్సి. ఈ బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నావు కాబట్టి ఈ యొక్క యారో మార్క్ అనేది ఈ యొక్క బాడీ వైపు ఉండాలి. ఇందాక ఇక్కడ ఆర్సి అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అయ్యేలాగా చూసావు, కానీ ఇక్కడ ఈ డైరెక్షన్, ఈ యొక్క బాడీ వన్ యొక్క ఫస్ట్ రోలర్ వైపుకి యాక్ట్ అయ్యేలాగా డ్రా చేయాలి. అదే అక్కడ ఉన్నటువంటి డిఫికల్టీ. ఏ బాడీ అయితే, ఏ బాడీకి అయితే మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నావో ఆ బాడీ వైపుకి మనకి ఫోర్స్ అనేది రిప్రజెంటేషన్, డైరెక్షన్ అనేది రిప్రజెంటేషన్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ కాన్సెప్ట్. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎలిమినేట్ ద సపోర్ట్, సపోర్ట్ని ఎలిమినేట్ చేసేసేయండి. ఇండికేట్ ద యాక్షన్స్ అండ్ రియాక్షన్స్, యాక్షన్స్ని రిప్రజెంట్ చేయండి, రియాక్షన్స్ని రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెకానిక్స్లో లోడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. లోడ్. ఓకే. ఈ యొక్క లోడ్స్ జనరల్గా మనం వాడేటువంటి లోడ్స్ 3 టైప్స్. లోడ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఆర్ వెయిట్. ఓకే. ఒకటి పాయింట్ లోడ్ అంటారు, పాయింట్ లోడ్. రెండోది యూడిఎల్, యూడిఎల్. మూడోది యువిఎల్. పాయింట్ లోడ్, యూడిఎల్, యువిఎల్. యూడి పాయింట్ లోడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ జనరల్గా బీమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఒక బీమ్ అనుకుంటే, ఒక బీమ్ అనుకుంటే ఈ బీమ్ మీద పాయింట్ లోడ్ అంటే ద లోడ్ విచ్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్. లోడ్ విచ్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్. ఓకే. సపోజ్ ఇక్కడ ఒక 200 న్యూటన్స్ ఉంది. ఈ 200 న్యూటన్స్ కూడా దీన్ని ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని పాయింట్ లోడ్ అంటారు, లేదా కాన్సన్ట్రేటెడ్ లోడ్ అంటారు.
దీన్ని ఏమంటారు అంటే కాన్సన్ట్రేటెడ్ లోడ్. కాన్సన్ట్రేటెడ్ లోడ్ అని అంటారు. నెక్స్ట్ యూడిఎల్. యూడిఎల్ అంటే ఏంటి అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనమాట. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే ఏంటి అంటే సపోజ్ ఈ యొక్క బీమ్ ఉంది. ఈ బీమ్ మొత్తం మీద లోడ్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఓకే, సపోజ్ ఇది 3 మీటర్స్ లెంత్ ఉందనుకోండి. ఇక్కడ యాక్ట్ అయ్యేటువంటి లోడ్ 200 న్యూటన్స్ పర్ మీటర్. 200 న్యూటన్స్ పర్ మీటర్. ఒక మీటర్కి 200 న్యూటన్స్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర తీసుకున్న సేమ్ లోడ్ ఇక్కడ చూడండి, పాయింట్ 200 న్యూటన్లో ఈ ఒక్క పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రమే 200 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర జీరో, ఈ పాయింట్ దగ్గర జీరో, ఈ పాయింట్ దగ్గర జీరో, ఈ పాయింట్ దగ్గర జీరో. ఓకే, ఓన్లీ ఒక పాయింట్ దగ్గర మాత్రమే 200 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. దాన్ని పాయింట్ లోడ్ అని చెప్పాం. అదే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వచ్చేసరికి, యూడిఎల్ వచ్చేసరికి త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్, బీమ్ మొత్తం మీద కూడా ఈ 200 న్యూటన్స్ అనేది ఈక్వల్గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో 200 న్యూటన్ పర్ మీటర్. ఓకే, ఒక మీటర్ లెంత్కి 200 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీని యొక్క టోటల్ లోడ్ ఎంత యాక్ట్ అవుతుంది అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఇక్కడ టోటల్ లోడ్ అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. టోటల్ లోడ్ అన్నమాట. టోటల్ లోడ్ 200 టోటల్ లోడ్ ఈక్వల్ టు ఇక్కడ యాక్ట్ అయ్యేటువంటి లోడ్ ఎంత 200 ఎంత డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది, 3 మీటర్స్ డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. సో 200 × 3 600 న్యూటన్స్. టోటల్ లోడ్ యాక్టింగ్ ఆన్ ద బీమ్ ఈస్ 600 న్యూటన్స్. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మీనింగ్ అర్థమైందా? పాయింట్ లోడ్ వచ్చేసరికి 200 న్యూటన్స్. అదే యూడిఎల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్కి వచ్చేసరికి 200 న్యూటన్ పర్ మీటర్ అన్నారు. మీటర్ టోటల్ ఎంత ఎంత 3 మీటర్స్ కాబట్టి 200 × 3 కాబట్టి 600 న్యూటన్స్. ఈ 600 న్యూటన్స్ ఏ పాయింట్ దగ్గర తీసుకోవాలి అంటే ఈ యొక్క టోటల్ లెంత్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ దగ్గర తీసుకోవాలి. అంటే ఇది బీమ్ అనుకుంటే, ఇది టోటల్ లెంత్ 3 మీటర్స్ అనుకుంటే మిడిల్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది ఎక్కువ. సో 600 న్యూటన్స్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ 1.5 మీటర్స్. L/2 అనేటువంటి లెంత్లో తీసుకోవాలి. L/2 అనేటువంటి లెంత్లో మనం ఈ యొక్క లోడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ అర్థమైందమ్మా? యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది అర్థమైందా వైష్ణవి? ఎస్ సార్, అర్థమైంది. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఏ డిస్టెన్స్ లో తీసుకోవాలి అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ లో తీసుకోవాలి. టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. రెండు కాన్సెప్ట్లు ఉంటాయి, యూడిఎల్లోను యూవిఎల్లోను కూడా రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టోటల్ లోడ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 200 టోటల్ ఇక్కడ యాక్ట్ అయ్యేటువంటి లోడ్ డిస్టెన్స్ తీసుకోవాలి 3 మీటర్స్ అనేది. 200 × 3 600 న్యూటన్స్. అదే డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. సో L/2 అనమాట. L/2. నెక్స్ట్ ద థర్డ్ లోడ్ వచ్చేసరికి యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్, యువిఎల్ అంటారు. యువిఎల్ అంటే యూనిఫామ్లీ
యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అనమాట. యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ వచ్చేసరికి అదే బీమ్ తీసుకోండి. ఆ బీమ్ లెంత్ 3 మీటర్స్ తీసుకోండి. దీనికి వేరీ అవుతా ఉంటుంది, యూనిఫామ్గా వేరీ అవుతా ఉంటుంది. ఇది లోడ్. ఈ యొక్క లోడ్ సపోజ్ సేమ్ అదే 200 న్యూటన్స్ తీసుకో. 200 న్యూటన్స్. ఓకే. సో ఇలా యాక్ట్ అవుతుంది. అంటే దీనికి ఇప్పుడు టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే, టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే హాఫ్ ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో కాబట్టి Height. హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 3 మీటర్స్ ఇంటూ హైట్ అంటే ఈ యొక్క లోడ్ 200 న్యూటన్స్. సో కాబట్టి 3 2s 600, 600/2 అంటే 300 న్యూటన్స్ అనేటువంటి ఫోర్స్ అనేది మనకి దీని మీద యాక్ట్ అవటం జరుగుతుంది. ఇక్కడ యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ఎంత అంటే 300 న్యూటన్స్. 300 న్యూటన్స్. 300 న్యూటన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత? ఆ యొక్క లోడ్ యొక్క లెంత్, బీమ్ యొక్క లెంత్ కాదు, లోడ్ యొక్క లెంత్ 3 మీటర్స్ ఉంది కాబట్టి 3 మీటర్స్ ఇంటూ హైట్ 200 న్యూటన్స్ కాబట్టి 200 న్యూటన్స్ లోడ్ కాబట్టి 200తో మల్టిప్లై చేస్తాం. ఇది 300 న్యూటన్స్ వచ్చింది. నెక్స్ట్ వేరేస్ డిస్టెన్స్ కావాలనుకోండి, ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది? డిస్టెన్స్ కావాలి అంటే 2/3 ఆఫ్ లెంత్ ఆఫ్ ద లోడ్ తీసుకోవాలి. 2/3 ఆఫ్ లెంత్ ఆఫ్ ద లోడ్ అంటే 2/3 ఇంటూ లెంత్ ఆఫ్ ద లోడ్ ఎంత? 3 మీటర్స్ కాబట్టి 2/3 ఇంటూ 3 అంటే 2 మీటర్స్ డిస్టెన్స్లో యాక్ట్ 2 అవుతుంది. meters. ఇక్కడ నుంచి ఇక్కడకు ఉన్నటువంటి డిస్టెన్స్ 2 మీటర్స్. ఈ 2 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ యొక్క 300 న్యూటన్స్ అనేటువంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే, యూడిఎల్కి వచ్చేసరికి టోటల్ లోడ్ ఇంటూ డిస్టెన్స్ వేసుకుంటాం, అది టోటల్ లోడ్ వచ్చేస్తుంది. ఓకే, లోడ్ ఇంటూ డిస్టెన్స్ వేసుకుంటే టోటల్ లోడ్ వస్తుంది. టోటల్ లెంత్ ఆఫ్ ద లోడ్, లెంత్ ఆఫ్ ద లోడ్ బై 2, L/2 డిస్టెన్స్లో టోటల్ లోడ్ యాక్ట్ అవుతుంది. అదే యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్కి వచ్చేసరికి టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకోవాలి. బేస్ అంటే లెంత్ ఆఫ్ ద లోడ్, నెక్స్ట్ హైట్ అంటే ఈ యొక్క లెంత్ టోటల్ లోడ్ అనమాట, యాక్ట్ అవుతున్నటువంటి లోడ్. సో అది చేస్తాం. అదే డిస్టెన్స్కి వచ్చేసరికి 2/3 ఇంటూ డిస్టెన్స్, లోడ్ యొక్క డిస్టెన్స్. ఓకే, సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్: పాయింట్ లోడ్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అన్నమాట. ఓకే, సో దీనికి ఇప్పుడు సెషన్ ఎండ్ అవుతుంది, మళ్ళా రీజాయిన్ అవుతే సరిపోతుంది అనమాట. ఈలోపు ఇది ఒక్కటి ట్రై చేయి వైష్ణవి. Okay, sir. ఇది పాయింట్ లోడ్, సేమ్ 200 న్యూటన్స్. ఇది 3 మీటర్స్, 100 న్యూటన్స్ పర్ మీటర్. 20 న్యూటన్